నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. Stimulation, relaxation, stimulation, relaxation. One should touch the ground. In type the nanta. First day raadu pain aitundi. Melle cheyandi. KYC. Straight into that. Do not swell yourself. Breathing. Close your eyes. Close your eyes. Concentrate on breathing. Carry over the nose. All possible. Inhale down. Yes. Exhale up. When you are pressing it, you can underneath. Yes. You can bring there. Cradling and down. Yes. Wonderful. Those who can know. Close your eyes. From morning to night, this is supporting us. So we is making you up for that. Take your place. सर्वे भद्राणि पश्यन्तु నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమం లాంచ్ చేసిన మీ అందరికీ తెలుసు. ఇది యోగా మంత్గా మనం 21వ తారీఖు మే నుంచి జూన్ 21వ తారీఖు వరకు మనం కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో కూడా ప్రతి మండలాల్లో ప్రతి సచివాలయాల్లో కూడా ఈ యొక్క యోగా అని మనం కార్యక్రమం యోగా యాక్టివిటీ అని మనం మార్నింగ్ 6:30 to 8 o'clock మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందుకోసం ఆల్రెడీ ప్రతి మండలం నుంచి కూడా మనకి వెన్యూ అని ఫైనలైజ్ అయ్యింది. అండ్ అక్కడ ఉన్న ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారో మనం ఐడెంటిఫై చేసుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టపర్తిలో మనం కూడా ఇప్పుడు షాదీఖానాలో అలాగే మనకి వెన్యూ ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ మనం చేస్తున్నాము. ఇంతేకాకుండా ఇంకా చాలామంది ఇంకా ఫ్యామిలీస్ అందరూ కూడా తరలిస్తూ వాళ్ళు కూడా మన యోగా పార్టిసిపేట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీయర్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్తో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఏంటంటే యోగా చేయడం వల్ల మీకు కూడా మైండ్, బాడీ అండ్ స్పిరిట్ ఇవన్నీ కూడా మీకు మంచిగా హోల్సమ్గా డెవలప్మెంట్ అవ్వడానికి మీకు కూడా ఒక అసిస్ట్ చేస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు యోగా గురించి యోగా ట్రైనర్ కృష్ణ గారు చెప్తారండి. మనకి యోగా అనేది చాలా విలువైనదండి. స్వామి సత్యసాయి బాబా ఏం చెప్పారంటే మానవ శరీరం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ యోగా తప్పదు, చేస్తే తీరాలి, వేరే రస్తా లేదు. ఎందుకంటే మనకు వచ్చిన రోగాలు మెంటలీ కానీ ఫిజికలీ కానీ అన్ని దాంట్లో ఒకటే సొల్యూషన్ కలియుగంలో మనకు ఈజీగా చాలా అందరికీ ప్రాక్టీస్ చేయడానికి ఈజీ మెథడ్ యోగాలో ఉంది. అది ఏజ్ ఫ్యాక్టర్ అలాంటిది ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి ఆసనాలు అంటే ఆసనాలు అంటే ఫస్ట్ ఆసనాలు వచ్చే హయ్యర్ లెవెల్, ముందు లూసనింగ్, బాడీ లూసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సూక్ష్మ వ్యాయామం అంటారు. సో అలాంటి
లూసనింగ్ బాడీ ఫస్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్, తర్వాతనే ఆసనాలు. థ్యాంక్ యూ.